జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఉన్నట్లయితే ఇబ్బందులు కలుగుతున్నాయా? మరి వాటికి పరిష్కార మార్గం ఎలా అన్నట్లయితే, ముందుగా నా వీడియోని చూస్తున్న అందరికి కూడా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయగలరని మనవి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్లయితే, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది మొదట మనం ఎలా గమనించుకోవాలి అన్నట్లయితే, ఆడవారు గమనించుకోండి. ముఖ్యంగా ఇది ఆడవారైతేనే ఈ యొక్క పని చేయగలుగుతారు. అయితే మొదట మనం కనిపెట్టే విధం ఏ విధంగా అంటే, మన ఇంట్లో ఊరికే చికాకులు అవ్వడం, గొడవలు అవ్వడం, ప్రశాంతత లేకపోవడము, డబ్బులకు కానీ ఆరోగ్యానికి కానీ ఇలా చాలా రకాల సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ గనక వచ్చినట్లయితే మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నట్టు. మరి ఇకపోతే అలా కాకుండా మామూలుగా మనం ఇంట్లో గుమ్మడికాయ కడుతూ ఉంటారు. ఎన్నిసార్లు కట్టినా కూడా ఆ యొక్క గుమ్మడికాయ అనేది కుళ్ళిపోవడం అనేది జరిగితే, అంతేకాకుండా మన ఇంట్లో తులసి చెట్టు ఎండిపోవడం కానీ, ఇలా ఇంట్లో దీపారాధన చేసిన కొద్దిసేపట్లోనే దీపం కొండెక్కడం కానీ, కొబ్బరికాయ కొట్టే సమయంలో కాయ కుళ్ళిపోవడం కానీ, ఇలా కొన్ని పూజా కార్యక్రమాలు చేసినప్పుడు వాటిలో ఆటంకాలు జరగడం, ఇలాంటివి జరిగినా కూడా అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వల్ల అలా తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మరి వాటి నుంచి మనం బయటపడాలి అన్నట్లయితే ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్నట్లయితే, ముందుగా దైవికంగా మనము దీన్ని ఎదుర్కోవాలండి. ఆడవాళ్ళు మరి గుర్తుపెట్టుకోండి, ఇది ఆడవారు మాత్రమే చేయగలుగుతారు. ఎలాగూ అన్నట్లయితే మాత్రం మీరు ఒక 7 వారాలు దీక్ష తీసుకోవాలండి. 7 వారాలు ఏ విధంగా దీక్ష తీసుకోవాలి అన్నట్లయితే, ప్రతి మంగళ మరియు శుక్రవారం రోజున నేను చెప్పే విధంగా మీరు చేసినట్లయితే, అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉండినట్లయితే వాటిని తక్షణమే మీ ఇంటి నుంచి బయటికి తోలగొట్టేది మీరే అవుతారు. అయితే దానికి గాను ప్రతి మంగళవారం రోజు, శుక్రవారం రోజు మీరు తెల్లారగట్ల 5 గంటల సమయానికే మీ ఇల్లుని శుద్ధి చేసుకొని నిత్యము పూజ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే మాదిరిగా పూజాది కార్యక్రమం చేసుకోవాలండి. అయితే ఈ యొక్క 7 వారాలు ఏ విధంగా అయితే మీరు దీక్ష చేస్తున్నారో ఈ 7 వారాలు కూడా అఖండ జ్యోతి మీ ఇంట్లో వెలగాలండి. ఆవు నెయ్యితో అఖండ జ్యోతిని పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొన్ని పసుపు కొమ్ములు దంచి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. నిప్పులు తయారు చేసుకోవాలి. దీపారాధన పూజాది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నిప్పుల్లో ఆ పసుపు కొమ్ములు ఏవైతే ఉంటాయో వాటిని నిప్పుపై వేసి ఇల్లు మొత్తము కూడా ఆ యొక్క వచ్చేటువంటి ధూపం ఏదైతే ఉంటుందో మన ఇంట్లో ప్రతి ఒక్క గదిలో చూపించుకొని రావాలండి. ఆ తర్వాత మన ఇంటి యొక్క సింహద్వారము, తూర్పు ద్వారము లేదా ఉత్తర ద్వారం, సింహద్వారం ఏదైతే ఉంటుందో దానికి కుడి భాగంలో ఆ యొక్క నిప్పుల పాత్ర పెట్టేసేయండి. ఈ విధంగా ఉదయం మరియు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ విధంగా చేసినట్లయితే, సంధ్యా సమయంలో అంటే 6:30 నుంచి 7:30 మధ్యలో మీరు మళ్ళీ సాయంత్రం వేళ కూడా దీపారాధన అది చేసుకొని మళ్ళీ ధూపం వేయాలండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం గనక చేసినట్లయితే 7 వారాలలో ఖచ్చితంగా మీ ఇంట్లో మీ చేతితోనే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని బయటికి పారదోలుతారు. ఇది ఖచ్చితంగా నా యొక్క అనుభవం మీద చెప్తున్నాను. మీరు ఆడవారు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేయండి. 5వ వారం నుంచి 7వ వారం లోపే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా గనక మీరు చేస్తే మీ ఇంట మీరు మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతోనూ ఉంటారండి. ఈ వీడియో చూసిన అందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.